సో మీ దగ్గర చాలా కంటెంట్ ఉంటది. అవును. డిఫరెంట్ కంటెంట్. హ్మ్. సో అరటిపండుతో చేస్తారు, బలూన్‌తో చేస్తారు. హ్మ్. ఏంటసలు మాకేమైనా చేసి చూపిస్తారా మా వ్యూవర్స్‌కి? అంటే ఎవరిని అనుమానిస్తున్నారు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్? అనుమానం ఏం లేదు. అంటే? ఏంటసలు అవి ఎలా చేస్తారు? ఏంటి? మేము చూడాలి కదా! వేరే ఛానెల్స్‌లో అన్నిట్లో మీరు చేశారు. అంటే అహా! చేసింది వీరు. వాళ్ళు ఎవరు నాకు ఇలా అడగలేదు క్వెషన్‌లు. హ్మ్. ఎందుకు నన్ను అనుమానిస్తున్నారు మీరేమన్నా గాని? అనుమానిస్తున్నాం. ఎందుకట్లా? అందరూ ఫేక్ అయినప్పుడు మీరు కూడా తేలొచ్చేమో ఫేక్ అని. మా ఛానెల్‌లోనే ఫేక్ నేను బయటపడొచ్చేమో. ఫేకా ఎలా అయితానమ్మా? చెప్పు తల్లి. హ్మ్. ఫేక్ నేనెలా అయితా? ఏమైంది? దయ్యం కొట్టింది. దయ్యమా? మా స్టూడియోలో దయ్యం ఉందా? ఖమోష్! హ్మ్. దయ్యాలున్నాయి ఇక్కడ. చాలా ఉన్నాయి దయ్యాలు. సో, దయ్యాలు బంధించాలి. ఓకే. ఓకే. దయ్యాలు బంధించాలి. ఒక్కసారి అరటిపండు అలా పట్టుకో. ఏమైనా నీకు డిఫరెంట్‌గా ఉందా? లేదు. లేదు గదా! ఒక్క నిమిషం. ఇలా చూపించు కెమెరాకి. ఏమైనా డిఫరెంట్ ఏమైనా ఉందా? లేదు. లేదు గదా! ఓకే. ఒక్క నిమిషం అలానే పట్టుకో. ఓం క్రీం క్రైం ఫట్ స్వాహ. ఇక్కడ 4 దయ్యాలున్నాయి. కాంచన, అరుంధతి, నాగవల్లి, గంగ రాండి. మీకు శాంతి కలిగించి మీకు విముక్తి కలిగిస్తాను. మీరు ఇక్కడ ఉండడం మంచి కాదు. ఇప్పుడు ఆ అరటి పండ్లు బంధిస్తా. ఎక్కడైనా గాని కత్తి ఉంటేనే కట్ అవుతుంది. కానీ ఆ కత్తి లేకుండా అవే అంతే అవే దయ్యాలు అందులో ఆత్మగా మారి అవే కడిచేస్తాయి. ఓం పట్ పా హా ఓపెన్ చేసి చూపించమ్మా. చూపించమ్మా. దయాలు ఉన్నాయా లేవా? సో ఇక్కడైతే కట్ అయి ఉంది. 4 కట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇది దయ్యం చేసిందన్నట్టా? దయ్యం చేసిందే కదా. ఓకే. మళ్ళీ సో ఇది ఇప్పుడు అరటిపండులో ఉన్నట్టా దయ్యం? చేసి వెళ్ళిపోయినట్టా? అవును. బాలిక దయ్యాలు లేవని అనుమానిస్తివి. కానీ నాకే పరీక్ష పెడితివి. ఇప్పుడు నువ్వు చిక్కున్న సమస్యలో ఇప్పుడు నేను నీకు తప్ప కాపాడే వాళ్ళు ఎవరు లేరు. ఆ దయ్యాలు మళ్ళీ ఇడిపించుకున్నాయి. కాపాడండి. ఏమవుతుందండి? దయ్యాలు మళ్ళీ ఇడిపించుకున్నాయి. ఆ దయ్యం నాలో ఆవహిస్తుంది. నాలో ఆవహించక ముందే దాన్ని బంధించాలి. ఇది కింద పెట్టవచ్చా? పెట్టేసండి. ఓం క్రైం క్రీం పట్ స్వాహ స్వాహ. దయ్యం ఎంత ఓం భగబుకే భగని భాగోతరి భగవాసనే ఓం క్రైం పట్ స్వాహ 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 ఆవాయామి. ఇంకా నా చేతుల నుంచి మీరు విడిపించుకోలేరు.
ఓం క్రైం క్రీం పట్ స్వాహ పట్టు బాలిక. సో ఇప్పుడు దయ్యం ఉందా ఇందులో? ఉమ్. ఓకే. ఎలా ఇవన్నీ మీరు దయ్యాలు పట్టడం ఇదంతా? సో ఇవన్నీ ఏమని నమ్ముతున్నావు నువ్వు? ఫేక్ అనే నమ్ముతున్నా. ఎలా ఫేక్ అని నమ్ముతావు? నీకు ఎవరు చెప్పారు ఫేక్ అని? ఫేక్ అని ఎవరు చెప్పారు? ఎలా తెలుసుకున్నావు? ఎక్కడ చూసావు? తెలియదు. ఒక్కటి నేను మాట్లాడతా మీతో. చాలా మంది బాబాలు ఉన్నారు, మ్యాజిక్లు చేశారు, అవన్నీ ఇంతే కదా? కరెక్ట్ చెప్తావు. ఇంతే కదా నిజంగా? మనం ఏదో ఆశ్చర్యపోతాం, వావ్ వాట్ అ వండర్ అని చెప్పి. ఇదైతే ఫేక్. ఇప్పుడు మీరు ఇదే ప్రూఫ్ చేశారు కదా? వరకు చెప్తాం. ఓకే. సో నేను ఇది వీడియో మళ్ళీ పెడతాను మీకు ఏం జరిగిందన్నది. సో ఇదైతే 100% ఫేక్. సో ఇలా మనతో అందరు గేమ్స్ అన్ని ఆడుకుంటున్నారు, జనాలతో వ్యూవర్స్ తో ఆడుకుంటున్నారు. సో దేవుడు ఉన్నాడు, దయ్యం ఉంది, మంత్రాలు ఉన్నాయి, చేతవాళ్ళు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. కానీ నేనే దేవుణ్ణి, నాకే వస్తాది, నేనే నాగకన్యని, నేనే అఘోరాని, నేనే సాధువుని అని చెప్పుకొని జనాలని మీడియాని ఎర్రిపప్పలు చేసే వాళ్ళని నమ్మకండి అనేది నా కాన్సెప్ట్. ఓకే. సో విభూతి పెట్టుకొని కాషాయం బట్టలు వేసుకొని నేను 2 రుద్రాక్షలు వేసుకొని జై మాత అంటే నేను ఎట్లయిపోతాను? కాదు కదా. అవును. నిన్ను చూడగానే పుట్టాలి, ఇలా చేతులు ఎత్తుమని, అప్పుడు నిజమైన దేవుడు అని నమ్మాలి. అవును. దీని స్టోరీ ఏంటంటే, ఒక గ్రామంలో ఇలా దయ్యాలు ఉన్నాయని నమ్మించి ఇలా వాళ్ళ దగ్గర 30,000 తీసుకున్నారు. సో దీన్ని ఏం పెద్ద మ్యాటర్ ఏం కాదు. సో ఇందులో ఈయన వేసా. అవును, ఈయన వేసాను. ఈయన వేసిన తర్వాత ఏదో మంత్రం ఓం క్రైం క్రీం పట్ స్వాహ అని బంధించారు. సో ఇలా ఒక సబ్జెక్ట్ రియల్ గా జరిగింది. సో అరటిపండు ఏంటంటే, అరటిపండు లైవ్ చూపిస్తారా? ఎలా చేశారు? లైవ్ చూపిస్తా. ఓకే. ఇదిగోండి ఒకటి. సరే ఓకేనా? ఓకే, ఇలా 2 తీసుకున్నాం. ఓం క్రైం క్రీం పట్ స్వాహ అంటాం. సో ఇక్కడ డిఫరెంట్ కనబడదు, అసలు లేదు. సో ఏమైంది? కట్స్ ఉన్నాయి. సో ఇక్కడ మ్యాజిక్ చేస్తున్నారు. అవును. విభూతులు తీయడాలు. సో ఇక్కడ విభూతులు పెట్టుకొని ఓం క్రైం క్రీం అని పట్టమని అంటారు. అవును. శివలింగాలు తీయడము. రీసెంట్ గా నిమ్మకాయలు చెప్తున్నా కొన్ని వీడియోలో. సో ఏంటంటే థ్రెడ్ ఒక అసిస్టెంట్ ని పట్టుకొని కట్టిన లై అన్నప్పుడు అది లేసు దిగు దిగినప్పుడు. సో ఇలాంటివన్నీ మ్యాజిక్లు జనాల దగ్గర ఏదో ఒక సింపతి కొట్టడానికి ఇలాంటి మ్యాజిక్లు చేసి ఉన్న చోట అగ్గిలో నుంచి నీళ్ళు వేసి అగ్గి పుట్ట, ఇవన్నీ మ్యాజిక్లు. ఓకే. జనాలని దయచేసి నమ్మకండి, అదే నా ఒక